హాయ్ ఫ్రెండ్, ఈరోజు టాపిక్ వచ్చి గతం గురించి. ఈ టాపిక్ ఎవరిని ఉద్దేశించి కాదు, ఈ టాపిక్ తెలుసుకోవడానికి అవగాహన గురించి. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్, కొంతమంది గతంలో జరిగిన అన్యాయం గురించి కావచ్చు, ఇతర బాధింపబడే సంఘటన కావచ్చు, ఏది ఏమైనా వ్యక్తి తనకు జరిగే సంఘటన గురించి ఆలోచిస్తూ తను బాధలో ఉంటాడు. అవునా? సో ఫ్రెండ్, అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి. మనం ఇక్కడ అంటే భూమిపైన జీవించడానికి వచ్చిన ఒక మానవ జీవులం. అలాగే మనలాగే ఈ భూమిపైన జంతువు నుంచి చీమలు చూసుకుంటే అవి కూడా జీవులే. ఓకేనా ఫ్రెండ్? అయితే మనం మానవ జీవులం. ఓకేనా ఫ్రెండ్? అయితే మనకు గతంలో ఏదో జరిగిందని ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి రోజు అనేది మనకు ఉండదు. కాబట్టి మనం గతం గురించి ఆలోచించడం మానివేయాలి. అయితే రేపటి రోజున మనం అడుగు వేస్తాం. ఓకేనా ఫ్రెండ్? అయితే మనం గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏది చేయలేం, ఏది సాధించలేం. కాబట్టి ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఈ భూమిపైన జీవించడానికి వచ్చిన మానవ జీవి. కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి విషయంలో రేపటి గురించి మాత్రమే ఆలోచన చేయాలి. ఓకేనా ఫ్రెండ్? రేపటి రోజు మాత్రమే మనం ఆలోచన చేయాలి. గతం గురించి ఆలోచన చేయకూడదు. నిన్న జరిగింది, మొన్న జరిగింది మనకు అని ఆలోచన మానేయాలి. కేవలం రేపటి గురించే ఆలోచన చేయాలి. కానీ గతం గురించి ఆలోచన చేస్తే మనం గతంలోనే ఉంటాము. కాబట్టి మనం ఇక్కడ కేవలం రేపటి రోజు గురించి మాత్రమే మనం ఆలోచన చేయాలి. అయితే మనం బాగుంటాము. సో కాబట్టి మనకు జరిగిన ఏ ఒక్క ఆలోచన కూడా మనకు రావద్దు. గతంలో జరిగిన ఆలోచన మనం ఏ ఒక్కటి ఆలోచన చేయకూడదు. మనకు గతంలో జరిగిన ఏ ఒక్క విషయం గురించి అయినా. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు ఎప్పుడైనా సరే గతంలో ఏ విషయాన్ని పూర్తిగా మనం మర్చిపోవాలి. కాబట్టి గతాన్ని మర్చిపోతేనే మనకు రేపటి రోజు మనకు ఉంటుంది. కాబట్టి మనం ఏ ఒక్క చిన్న ఆలోచన కూడా గతంలో జరిగే విషయాన్ని ఆలోచించవద్దు. సో గతాన్ని మర్చిపోదాం. మనం రేపటి గురించి ఆలోచన చేద్దాం. ఓకేనా ఫ్రెండ్? కొంతమంది మాకు గతంలో అన్యాయం జరిగింది, నేను చాలా కష్టపడ్డాను, నాకు మాత్రం ఫలితం రాలేదు అని ఆలోచిస్తూ కూర్చుంటారు. ఓకేనా ఫ్రెండ్? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఫ్రెండ్ మనం ఏది సాధించలేం. ఏదైనా సరే మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకు ఫలితం డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్? నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ భూమిపైన చీమల నుంచి జంతువులు ఇవన్నీ జీవులు. అయితే ఇందులో మానవజీవి ఈ భూమిపైన అత్యంత శక్తివంతమైనది, తెలివిగల జీవి ఒకటి కేవలం ఒక మానవజీవి మాత్రమే. ఓకేనా? ఈ భూమిపైన చీమల నుంచి చూసుకుంటే, జంతువుల నుంచి చూసుకుంటే అన్నిటినీ ఈ భూమిపైన శాసిస్తుంది కేవలం మానవజీవి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్? సో ఇక్కడ మనం కేవలం జీవించడానికి వచ్చిన మానవ జీవులం. భూమిపైన కూడా ఈ మానవ జీవికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ అందరూ జీవించడానికి వచ్చిన జీవులం. కాబట్టి మనం ప్రతిరోజు ఏం చేయాలి? మనం జీవించడానికి మాత్రమే ఆలోచన చేయాలి, థాట్ చేయాలి. ఏం చేయాలి? మనం ప్రతిరోజు జీవించడానికి మాత్రమే ఆలోచన చేయాలి. అంతేగాని మనం ఏదో బాధపడుతూ నాకు అది జరిగింది, నాకు అన్యాయం జరిగింది, ఇందులో ఈ బాధలు, ఈ నష్టాలు, కష్టాలు అని ఆలోచన చేయకూడదు. కేవలం మనం రేపటి గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ముందు అడుగు వేయాలి. ఓకేనా ఫ్రెండ్?
నిన్నటి నాకు జరిగింది, ఈ విషయం జరిగింది, ఆ విషయం జరిగింది సంఘటన అని ఆలోచిస్తూ కూర్చుంటే మనకు ఏది రాదు, మనం ఏమి చేయలేము. ఓకేనా ఫ్రెండ్? మనం ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి, రేపటి గురించి మాత్రమే ఆలోచన చేయాలి. అంటే రేపటి తరం గురించి ఆలోచన చేయాలి. ఇలా చేస్తూ ఉండాలి మనం. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మనం ఇలా ఈ టాపిక్ మీకు ఇలా నచ్చితే నేను ఇంకో టాపిక్ కూడా నేను ఇలాంటి చేయాలనుకుంటున్నా ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మనం గతాన్ని మర్చిపోదాం, రేపటి గురించి ఆలోచన చేద్దాం. ఓకేనా ఫ్రెండ్? నేను ఇలాంటి మంచి వీడియోస్ తీయాలంటే మీరు నన్ను సపోర్ట్ చేయాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్? మీ ముందు ఇంకా కొత్త వీడియోస్తో నేను ఖచ్చితంగా ఇంకో మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటా ఫ్రెండ్. ఈ టాపిక్ వచ్చి గతం గురించి. ఫ్రెండ్, ఇక్కడ చూసుకుంటే కొంతమంది నాకు గతంలో అన్యాయం జరిగింది అని వాళ్ళు చాలా బాధపడుతుంటారు. సో ఫ్రెండ్, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అవునా ఫ్రెండ్? ఇక్కడ చూసుకుంటే మనం ఒకటి చూసుకుంటే ఫ్రెండ్, ఫస్ట్ మనం ఇక్కడ ఎందుకు బాధపడాలి? ఓకేనా? మీరే చెప్పండి. బాధపడితే మనకు ఏమైనా వస్తుందా? చెప్పండి మరి మీరే. సో బాధపడితే ఏదైనా ఫలితం వస్తుందా అంటే చెప్పండి. ఏదైనా ఫలితం వస్తుందా? ఎక్కువ ఫలితం వస్తుందా మనకు బాధపడితే? అరే నేను ఎగ్జామ్ రాసిన, ఆ ఫలితం నేను బాధపడుతున్నా, ఎక్కువ రిజల్ట్ ఏమైనా ఫలితం వస్తుందా? సో ఏమీ రాదు. ఇలా వస్తుంటే చెప్పండి, నేను రోజంతా బాధపడతా ఎక్కువ ఫలితం వస్తుందా అంటే. సో ఇక్కడ మనకు బాధపడితే మనకు ఏమీ రాదు అన్నట్టు. మనం బాధపడకూడదు ఏదైనా సరే. ఓకేనా? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇంకింత కష్టపడే స్థాయికి వెళ్ళిపోతావు తప్ప ఏమీ రాదు. ఓకేనా? అది నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండు. నువ్వు ఇంకా ఎనర్జెటిక్గా అనిపించి ఇంకా కొత్త పనులు చేసుకుంటూ నీ జీవితంలో ముందు అడుగు వేస్తావు. అవునా కాదా ఫ్రెండ్? ఓకేనా? ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్? ఇలాంటి నేను ఇంకా మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటా ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. టాటా ఫ్రెండ్. గుడ్ బై ఫ్రెండ్. ఇంకో ఇలాంటి ఏదైనా మంచి వీడియోతో నేను ముందు ఉంటా. టాటా ఫ్రెండ్. బాయ్.